సో ఈరోజైతే శ్రీరంగం పురం శ్రీరంగనాథ టెంపుల్ విశిష్టత అయితే అన్నగారు మీ పేరు మహేష్. సో ఇక్కడ మీరు ఏం చేస్తుంటారు అన్న? ఇక్కడ ఇన్ఛార్జ్. మీరు ఇన్ఛార్జ్, టెంపుల్ ఇన్ఛార్జ్. ఓకే. సో యాక్చువల్గా మనకి ఈ టెంపుల్ విశిష్టత ఏమైనా మీరు చెప్పగలుగుతారా? చెప్తాను, చెప్పండి అన్న. ఈ టెంపుల్ వనపర్తి సంస్థానం రాజవారు నిర్మించింది. అయితే రాజవారు దక్షిణ అంటే భారతదేశ యాత్రలకు వెళ్ళినప్పుడు అన్ని పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకుంటూ వస్తూ శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళింటారు. అష్టభాష బహిరి గోపాలరావు గారు అనేసి రాజవారు ఈ టెంపుల్ అప్పుడు నిర్మించినట్టి రాజు. ఓకే. అయితే ఆ గోపాలరావు గారు శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆలయంలోకి ఈ రాజవారు ప్రవేశించగానే ఆ శ్రీరంగం యొక్క ఆలయ శిల్ప సంపదకు ముగ్ధుడై ఉంటాడు. అబ్బా, ఇంత గొప్ప శిల్ప సంపద కలిగినట్టు ఆలయం నా రాజ్యంలో కూడా ఉంటే ఎంత బాగుండో అని చెప్పేసి ఆయన మనసులో కోరిక పుట్టింది. ఆ కోరిక మేరకు స్వామివారిని మూల విరాట్ దగ్గరికి వెళ్ళి మొక్కడానికి వెళ్ళినప్పుడు మూల విరాట్ దర్శనం కాలేదన్నమాట. ఎందుకు అని చెప్పేసి నాకు అన్ని పుణ్యక్షేత్రాల దర్శనం మంచిగా అయ్యింది, ఈ యొక్క రంగనాథుని దర్శనం నాకు కలగలేదు, ఎందుకు స్వామివారు కనిపిస్తలేరు గర్భగుడిలో అని చెప్పేసి ఆయన చింత చేస్తూ తన రాజ్యానికి చేరుకున్నారు. ఎక్కడికి? వనపర్తి సంస్థానంగా ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజ్గా రన్ అవుతున్నారు. రాజవారు వనపర్తి సంస్థానం. ఆ రాజగారు ఆ సంస్థానం ఆయన ప్యాలెస్లకు వెళ్ళి నిద్రిస్తున్నటువంటి సమయంలో స్వప్నంలో స్వామివారి దర్శనం ఇచ్చింటాడు. రంగనాథ స్వామి దర్శనం ఇచ్చి, ఓ రాజా, చింత చేయకు, నీ రాజ్యంలోనే ఒక పుట్టలో వెలిసి ఉన్నా, నన్ను తీసి ప్రతిష్ఠించి ఆలయం నిర్మించు అని చెప్తారు. అయితే ఎలా స్వామి నేను నీ జాడ తెలుసుకునేది అంటే, నీ భవంతిపై తెల్లటి గద్ద వాలుతూ తిరుగుతుంటుంది, తిరుగుతుంటుంది, కేకలేసి గరుడ స్వామి, గరుడ పక్షి, గరుడ స్వామి, గరుత్మంత. అయితే ఆ గద్ద నీకు మార్గనిర్దేశం చేస్తుంది అని చెప్తారు. అయితే ఈ రాజవారి కళ్ళలోంచి వచ్చి, ఓ ఇది అంత కళ అనుకుంటారు. మళ్ళీ రాజవారు ఒకసారి బయటికి వచ్చి తన బంగ్లా బయటికి వచ్చి పైకి చూస్తే తెల్లటి గద్ద కేకలేస్తూ తిరుగుతుంటుంది. అప్పుడు ఆ గద్దను చూసి రాజవారు నలుమూలల నుంచి వేద పండితులను, కవి పండితులను అందరినీ పిలిపించి ఆ గద్దను ఫాలో అవుతారనమాట. ఆ గద్ద వెంట ఫాలో అవుతే కొత్తకోట కానాయపల్లి అడవిలో పుట్ట ఉంటుంది. పుట్టపై వెళ్ళి గద్ద వాలి మాయమైపోతుంది. అప్పుడు వీళ్ళంతా చూసి, పరివారం అంతా చూసి, ఆ పుట్టమట్టికి 1001 కలశాలతో క్షీరాభిషేకం చేస్తే ఆ పుట్టమట్టి అంతా కరిగిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్వామివారు కనిపిస్తారనమాట. అప్పుడే మళ్ళీ రాజాగారికి తన రాజ్యంలోనే కదా వెలిసి ఉన్నది, తన రాజ్యంలోనే కదా దొరికింది స్వామివారు అని చెప్పేసి అక్కడే ఆలయం నిర్మించాలనుకునే సమయంలో మళ్ళీ గద్ద ప్రత్యక్షమయ్యి, ఆలయం ఇక్కడ కాదు నిర్మించేది, ఆకాశ మార్గాన పయనిస్తూ వెళ్తుంటాను, నేను ఎక్కడైతే వెళ్ళి వాలి అదృశ్యం అయిపోతానో అక్కడ నన్ను ప్రతిష్ఠించి ఆలయం నిర్మించని చెప్తారు. అదేవిధంగా వీళ్ళంతా విగ్రహాన్ని తీసుకొని బయలుదేరి కదులుతూ వస్తుంటారు, విగ్రహాన్ని తీసుకొని వస్తున్నటువంటి సమయంలో గద్ద కూడా ఆకాశ మార్గాన పయనిస్తూ వస్తూ ఈ కొరివిపాడు అనే గ్రామంలోకి ఎంటర్ అవుతుంది. ఈ ఊరి పేరు శ్రీరంగాపురం కాదు, అప్పుడు కొరివిపాడు రాకముందు ఊరి పేరు కొరివిపాడు. స్వామివారిని తీసుకొని వచ్చిన తర్వాత ఆకాశ మార్గాన పయనిస్తూ వస్తూ ఆ గద్ద శ్రీరంగాపురం కొరివిపాడు అనే గ్రామంలోకి ఎంటర్ అయ్యి ఈ గుట్ట పేరు కూడా పలుగురాళ్ళ తిప్ప. ఈ పలుగురాళ్ళ తిప్ప మీదకి వచ్చి వాలి మాయమైపోతుంది ఇప్పుడున్న ప్లేస్లో. అయితే ఆ గద్ద వాలి మాయమైపోయినందుకు ఆ గుట్ట పేరు గరుడాద్రి గుట్ట అని చెప్పి ఒక పేరు. తర్వాత స్వామివారిని తీసుకొచ్చి ఆ ప్లేస్లో ప్రతిష్ఠించి ఆలయం నిర్మిస్తారు. ఆలయం నిర్మించిన తర్వాత ఈ ఊరి పేరు కూడా కొరివిపాడు తీసేసి శ్రీరంగాపురం అని చెప్పేసి నామకరణం చేస్తారు. చుట్టూరా చెరువు కూడా లేకున్నది. ఈ చుట్టూరా చెరువు కూడా రాణి శంకరమ్మ గారు ఈ చుట్టూరా చెరువు దోవించారు. ఇక్కడ శ్రీరంగంలో కావేరీ నది ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ కూడా అదే విధంగా ఈ రంగనాథుని చుట్టూ కూడా ఉండాలని చెప్పేసి ఈ చెరువును దోవించారు. ఈ చెరువు పేరు కూడా శ్రీరంగ సముద్రం అని చెప్పేసి నామకరణం చేసింది. ఇక్కడ ఈ లోపల ఆవరణ మొత్తం 90 సంవత్సరాలు టైం పట్టింది ఈ లోపల కట్టడానికి. ఒక్కో పీరియడ్లో ఒక్కో గోపురం, రాజగోపురం ఒక్కో పీరియడ్లో, చిన్న గోపురం ఒక్కో పీరియడ్లో, అట్లా ఒక్కోటి ఒక్కో రాజవారు చేసుకుంటూ వచ్చారు. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్గా నేను చూసినట్టయితే ఇక్కడ మనకి ఇట్లా ఒక్కసారి అక్కడ చాలామంది లోపలికి వెళ్ళి బయటికి వస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. సో మ్యూజియం తంజావూరు పెయింటింగ్స్ ఉంటాయి. ఓకే, మొత్తం పర్సనల్ కలెక్షన్ అన్నమాట. ఓకే, ఒక 200-300 సంవత్సరాల క్రిందట వాళ్ళు
రాజవారి సొంతం ఓకే. తీసుకున్నట్టు. సో అది ఎంట్రీ ఫీ ఉంటుందా లేకపోతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ విజిట్ చేయొచ్చా? అంటే తెలిసిన వాళ్ళు వస్తే తప్పకుండా పంపిస్తాం అన్నమాట. ఓకే. సో అండ్ ఇంకొకటి ఇక్కడ అందరికీ ఉండదు, తెలిసిన వాళ్ళు ఓకే వస్తే అడిగితే స్పెషల్గా ప్రత్యేకంగా అడిగితే చూపిస్తాం. ఓకే. సో ఇక్కడ ఇంకొకటి ఇప్పుడు ఎన్ని రకాల అర్చనలు అండ్ అవన్నీ జరుగుతూ ఉంటాయి అంటే మార్చి హోలీ పౌర్ణమికి స్వామివారి నవానిక బ్రహ్మోత్సవాలని చెప్పేసి మార్చి హోలీ పౌర్ణమికి స్వామివారి రథోత్సవం ఉంటుంది. ఓకే. 9 రోజులు వాహన సేవల మీద స్వామివారి ఊరేగింపుగా వెళ్తారు. ఓకే. అలాగా. సో తర్వాత ప్రతి నెల మాస కళ్యాణం ఉంటుంది. ఓకే. ప్రతి పౌర్ణమికి అభిషేకం ఉంటుంది. ఓకే. ప్రతి నెలలో 2 ఏకాదశులకి విష్ణు సహస్రనామ తులసి అర్చనలు ఉంటాయి. ఓకే. అండ్ ఇప్పుడు ఇక్కడ ఇది పెట్టారు కదా, ఇది మన సంక్రాంతికి అనుకుంటా మేబీ కదా. ఇక్కడ ప్రతి నెల ఏకాదశులు అనమాట. అచ్చా. ఓకే. ఓకే. ఇవన్నీ ఏకాదశులు ఇస్తాండి. ఓకే. ఓకే. సో ఇక్కడ ఈ టైమ్స్లో ఈ ప్లేసెస్లో ఓకే తులసి అర్చనకి ఓకే ఇవన్నీ ఓకే. సో ఇంకొకటి ఇప్పుడు నార్మల్గా మనకి చూసుకున్నట్టయితే సింగోటంలో మనకి రథంలో ఆగుతారు సంక్రాంతికి అట్లా. సో అట్లా ఇక్కడ కూడా జరుగుతుందా? అదే చెప్తున్నాను కదా. మార్చి హోలీ పౌర్ణమికి కుబ్బా నక్షత్రం రోజున స్వామివారి నవానిక బ్రహ్మోత్సవాలను ముందుగా 9 రోజుల ముందు నుంచి స్టార్ట్ అయ్యి ఉంటాయి. ఓకే. ఆ హోలీ పౌర్ణమికి ముందు రోజు కావచ్చు, తర్వాత రోజు కావచ్చు, రథోత్సవం ఉంటుంది. ఉంటుంది. ఓకే. సో నక్షత్రాన్ని బట్టి రథోత్సవం ఓకే. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.